హలో అండి. ఈరోజు బ్రేక్‌ఫాస్ట్‌కి ఊతప్పం చేశాను. కొంతమంది దోస పిండితోనే ఊతప్పం వేసుకుంటారు కదా! అయితే దోస బ్యాటర్‌కి, ఊతప్పం బ్యాటర్‌కి ఏంటి డిఫరెన్స్? అసలు ఊతప్పం బ్యాటర్ ఎలా ప్రిపేర్ చేసుకుంటారో ఈ వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు టైమ్ అరౌండ్ మార్నింగ్ 8:30 అవుతుంది. ఇప్పుడు నేను బౌల్‌లోని ఇదిగోండి ఈ మీడియం సైజ్ గ్లాస్‌తోని 2 గ్లాస్ రైస్ వేసుకుంటున్నాను. రేషన్ రైస్ యూజ్ చేసుకుంటే ఊతప్పం టేస్ట్ చాలా బావుంటది. సాఫ్ట్‌గా వస్తాయన్నమాట. తర్వాత 2 టేబుల్ స్పూన్ దాకా శనగపప్పు వేసుకుంటున్నాను. దాని తర్వాత ఒక టేబుల్ స్పూన్ దాకా మెంతులు కూడా వేస్తున్నాను. ఈ ఊతప్పం హోటల్‌లో తీసుకునే ఊతప్పం టేస్ట్ ఒస్తది. ఇప్పుడు నేను ఏ గ్లాస్‌తో రైస్ తీసుకున్నానో అదే గ్లాస్‌తోని హాఫ్ గ్లాస్ మినపప్పు వేసుకుంటున్నాను. నార్మల్‌గా దోసలకైతే ఒక గ్లాస్ మినపప్పు వేసుకుంటే 2 గ్లాసులు రైస్ వేసుకుంటాం కదా! ఊతప్పంకి హాఫ్ గ్లాస్ మాత్రమే మినపప్పు వేస్తున్నాను. 2 గ్లాస్ రైస్ వేశాను. ఇప్పుడు వాటర్ వేసి బాగా 2, 3 టైమ్స్ క్లీన్ చేశాను. ఈరోజు సాటర్‌డే అన్నమాట. ఈ బ్యాటరు రేపటికి ప్రిపేర్ అవుతది. అంటే సండే మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కి. ఇదిగోండి ఇప్పుడు ఇందులో ఫుల్‌గా వాటర్ వేసేసి నానపెట్టుకుంటున్నాను. ఈవినింగ్ 5 వరకు నానపెట్టానండి. 5 తర్వాత ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. పప్పు బాగా నానింది. మినపప్పు, శనగపప్పు వేసాం కదా! ఇవన్నీ కూడా బాగా నానాయి. ఇప్పుడు గ్రైండర్‌లో వేసుకున్నాను. మిక్సీ జార్‌లో కూడా వేసుకోవచ్చు బానే ఉంటుంది. ఇందులో 2 టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ కూడా యాడ్ చేసేసాను. దీన్నొక బౌల్‌లోకి తీసుకొని ఇదిగోండి ఇక్కడ పెట్టాను. దీన్నిప్పుడు ఒక 10 అవర్స్ దాకా పక్కన పెడుతున్నాను. అంటే ఈరోజు నైట్ అంతా ఫెర్మెంట్ అవుతది. రేపు మార్నింగ్‌కి పిండి కొంచెం పులుస్తుంది. ఈ నైట్ అయిపోయింది కదా! ఇప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ అన్నమాట. అరౌండ్ 6:30 అవుతుంది. సండే మార్నింగ్ అన్నమాట. ఇప్పుడు పిండి ఎలా ఉందంటే న్యూజిలాండ్‌లోని వింటర్ టైమ్ కదా! యాక్చువల్‌గా ఎక్స్‌పెక్ట్ చేసినంత ఫెర్మెంట్ అవ్వలేదు. బట్ బబుల్స్ అయితే ఫార్మ్ అయ్యాయి. ఓకే. ఇప్పుడు ఇందులోని కలపాల్సినవేంటో చూద్దాము. పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉంది. థిక్ కన్సిస్టెన్సీ. ఇందులో 4 టేబుల్ స్పూన్ దాకా మైదా పిండి వేస్తున్నాను. ఒక 100 గ్రామ్స్ ఉండొచ్చు ఈ మైదా పిండి. 2 టేబుల్ స్పూన్ దాకా శనగపిండి వేస్తున్నాను. ఇది ఒక 50 గ్రామ్స్ అనుకోండి. 2 టేబుల్ స్పూన్ షుగర్ కూడా యాడ్ చేస్తున్నాను. నేనిప్పుడు మీకు పర్ఫెక్ట్ మెజర్‌మెంట్స్‌తో చెప్పాను. దోస పిండికి ఈ ఊతప్పం పిండికి ఇదే అన్నమాట డిఫరెన్స్. ఇందులో షుగర్ యాడ్ చేస్తాము. మైదా పిండి, శనగపిండి కూడా యాడ్ చేస్తాము. నార్మల్‌గా చేసే దోస పిండిలో అయితే ఇవేవి యాడ్ చేయము. ఇప్పుడు బాగా కలిపేసుకొని కావాలంటే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని దోస బ్యాటర్ లాగా ప్రిపేర్ చేసుకుందాం. అలా అలా బ్రేక్‌ఫాస్ట్ టైమ్ అయిందన్నమాట 8. ఆ టైంకి ఇప్పుడు నేను ఊతప్పం వేస్తున్నాను. ఇగోండి ఇక్కడ నేను ఐరన్ తవా యూజ్ చేస్తున్నాను. దీని మీద కూడా ఈ దోసలు బాగొస్తాయి. లేదు మన దగ్గర నాన్ స్టిక్ ఉంది అనుకుంటే దాని మీద కూడా ఈ దోసలొస్తాయి బానే. ఐరన్ తవా యూజ్ చేస్తున్నాను కదా! ఇది కొంచెం బాగా వేడెక్కాలి. ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసుకుంటున్నాను. అయితే నార్మల్ దోసల కన్నా ఈ ఊతప్పంకి ఆయిల్ ఎక్కువ పడతదన్నమాట. ఊతప్పం బాగా కాలాలి. లోపల ఉన్న పిండ్లుంటాయి కదా! మైదా పిండి, శనగపిండి ఇవన్నీ కూడా పచ్చితనం పోవాలి కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ పడతది. ఇదిగోండి ఇలా పిండిని ఒక 3, 4 గరిటెల దాకా వేసుకొని మనకి ఏ ఊతప్పం కావాలంటే అవి టాపింగ్‌కి వేసుకోవాలి. ఉల్లి ఊతప్పం, టొమాటో ఊతప్పం ఇలా రకరకాలుంటాయి. మనకేం కావాలంటే అవి వేసుకోవచ్చు. నేనిక్కడ జస్ట్ ఉల్లిపాయలు, క్యారెట్ వేశాను. నార్మల్ దోస కన్నా ఇది కొంచెం ఎక్కువ టైం పడద్దనమాట కాలడానికి. ఇలా ఒకసారి తిప్పిన తర్వాత ఇలా స్పూన్‌తోని గాని, గరిటెతోని గాని ఘాట్లులాగా పెట్టాలి. అప్పుడు మనకి మధ్యలో పిండి కూడా బాగా కాలుతుంది. ఎందుకంటే ఊతప్పం కొంచెం దలసరిగా ఉంటుంది కదా! అందుకు. 8-10 మినిట్స్ బాగా కాలిన తర్వాత ఇంకా వేడి వేడిగా ఊతప్పం సర్వ్ చేసేయడమే. సౌత్ ఇండియా ట్రెడిషనల్ డిష్. ఎస్పెషల్లీ ఏపీ అండ్ తమిళనాడు. ఈ ఊతప్పం సాఫ్ట్‌గా ఉంటుంది. టెక్స్చర్ కూడా కలర్‌ఫుల్ టాపింగ్‌తో ఉంటుంది. ఔట్ సైడ్ క్రిస్పీగా ఉంటుంది. ఇన్‌సైడ్ మాత్రం సూపర్ సాఫ్ట్ అండ్ ఫ్లఫీగా ఉంటుంది. ఈ బ్రేక్‌ఫాస్ట్ ఫుల్ ఎనర్జీ ఇస్తది. తప్పకుండా మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి.